హలో అమ్మా. ఎట్లున్నావు బిడ్డ? మంచిగున్నావా? అమ్మా చదువుకొని దాపు చేస్తా అని పట్టుబట్టి పట్నం మేలు బిడ్డ. ఎట్లున్నావా అని చేస్తాను బిడ్డ పోను. సరే బిడ్డ. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఒకటి, కానీ జరిగింది ఇంకోటి. ఐ లవ్ యూ లిల్లీ. తొందర జాబ్ తెచ్చుకొని మన పెళ్లి గురించి మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. సరే ఓకే, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది వరుణ్. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు, ఏదైనా మాట్లాడు కదా. నా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయింది, ఏమన్నా మాట్లాడు వరుణ్. నాకిప్పుడు తనతో మాట్లాడే ధైర్యం లేదు, తనను వదులుకోవాలని కూడా లేదు, ఇప్పుడు ఆలోచించే అంత టైం కూడా లేదు. రేపు నా ఎంగేజ్మెంట్ వరుణ్, ఏదైనా మాట్లాడు కదా. ఎందుకు సైలెన్స్ ఉంటున్నావు? నాకున్న టెన్షన్ కూడా నీకు లేదు కదా. ఏదో ఒకటి చెయ్యు. నాకేం అర్థమైతే నీకు చెప్పి చెప్పి నాకు పిచ్చి లేస్తుంది. ఏం చేయమంటావు? లేచిపోదమ్మా. హలో, ఏమైంది? ఇంకా వస్తలేవేంది? ఇంకా ఎంతసేపు? వస్తున్నా, బట్టలు చదువుకుంటున్నా. తొందర, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. సరే సరే. అమ్మాయి కనిపిస్తలేదు. అమ్మా అమ్మా లిల్లీ, అమ్మా. ఏమైంది నాన్న? అరే చెల్లె కనపడట్లేదురా. ఏంటి చెల్లె కనపట్లేదా? మీరు అటు చూడండి, చూస్తా. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పక్కన వినాయకుని గుడికి వెళ్ళినా నాన్న. 5 నిమిషాలు కనబడపోతే ఇంత టెన్షన్ తీసుకోవాలా నాన్న? 5 నిమిషాలు కాదు, 1 నిమిషం నువ్వు కనబడకపోయినా నా ప్రాణం పోతుంది తల్లి. నువ్వు నా ప్రాణం తల్లి. మా అమ్మ నీకేమన్నా అయితే నేను తట్టుకోలే. మంచి గురించి ఆలోచిస్తాను. పద వెళ్దామని చదువుకున్నావు కదా. అన్నయ్య, రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లె అన్నయ్య, వదిలే అన్నయ్య. ఈరోజు నువ్వు అయిపోయావురా నా కొడక. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, వదిలే అని చెప్తే అర్థం కదా. నేను ఆయన ప్రేమించుకున్నాం. ఇంట్లో చెప్తే మీరు ఒప్పుకోరని నేను ఆయన లేచిపోతున్నాం. ఒసేయ్, ఒక్కసారి నాన్న గురించి కూడా ఆలోచించవే. నాకు వరుణ్ తప్ప ఎవరొద్దు. నువ్వు ఇలా వెళ్ళిపోతే తట్టుకోలేడే, చచ్చిపోతాడే. పోతే పోని, పద వరుణ్ మనం వెళ్దాం. మమ్మల్ని కాదని వెళ్ళి నువ్వు ఏం సుఖపడతావో చూస్తాం. ఒక్కటే నిమిషం ప్లీజ్, చాలా అర్జెంటు. హలో హలో వరుణ్, వీఆర్ ఫ్రమ్ టీసీఎస్ కంపెనీ. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. రేపు మార్నింగ్ 10 లోపు మీరు ఆఫీస్లో ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. లిల్లీ, నాకు యూఎస్లో జాబ్ వచ్చింది. అవునా? ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేద్దామా? నేను ఇమీడియట్ గా వెళ్ళాలి. దిమాకుందా వరుణ్ నీకు? నీ కోసం నేను నన్ను వదిలేసుకొని వచ్చిన, నువ్వు నన్ను వదిలేళ్తా అంటావేంది? అలా కాదు లిల్లీ, నాకు జాబ్ వస్తే మన లైఫ్ సెట్ అవుతుంది కదా. అదంతా కాదు వరుణ్, నేను కావాలా జాబ్ కావాలా డిసైడ్ అవ్వు. ఒకవేళ జాబే కావాలనుకుంటే నా శవాన్ని దాటెళ్తావు చెప్తున్నా. నువ్వే కావాలి. ఇదిగోండి టిఫిన్ బాక్స్. ఈరోజు నా బర్త్డే. మా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే ఇది. వరుణ్ ఈరోజు ఎలా సర్ప్రైజ్ చేస్తాడో ఏమో. లిల్లీ, నేను వెళ్తున్నా. వరుణ్, ఈరోజు ఏంటో గుర్తుందా? తెలుసు, మండే కదా. ఏంటి వరుణ్కి నా బర్త్డే గుర్తులేదా? లేదులే, సాయంత్రం సర్ప్రైజ్ చేస్తాడేమో. ఏమైంది? గల్మకాడ ఏం చేస్తున్నావు? ఏం లేదండి. వరుణ్, ఈరోజు నా బర్త్డే, మర్చిపోయావా? అయ్యో మర్చిపోయాను, సారీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తల్లి. నా బర్త్డే ఇంకా గుర్తుందా నాన్న మీకు? నా కూతురు బర్త్డేని నేనెలా మర్చిపోతాను రా? నువ్వు నా బంగారు తల్లివి. థ్యాంక్ యూ నాన్న. లిల్లీ, లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. నీకే చెప్పేది వినిపిస్తలేదా? లిల్లీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైందో చెప్పకుండా మొహం తిప్పుకుంటే ఎలా? చెప్తే నువ్వేదో ఆర్చినట్టు తీర్చినట్టు.
అరే నువ్వు చెప్తేనే కదా ఏం చేయాలో తెలుస్తుంది. నిన్న నా బర్త్డే, పెళ్ళైనాక నా ఫస్ట్ బర్త్డే, కనీసం నువ్వు పట్టించుకున్నావా? వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయినారా, కొంచెం అర్థం చేసుకో. ఈరోజు సాయంత్రం రెడీగా ఉండు, సినిమాకి వెళ్దాం. కాదు నవ్వమ్మ తల్లి, నవ్వు నవ్వబ్బా ప్లీజ్ అబ్బా. అది అట్లా నవ్వాలి. సరే నేను వెళ్ళొస్తా. ఏంటి వరుణ్ ఇంకా వస్తలేడు? ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడేంది? హే వరుణ్, ముందు కస్టమర్లను చూడువా, ఫోన్ తర్వాత. సరే అన్న. వరుణ్, ఈరోజు నా బర్త్డే, చిన్న పార్టీ ఇస్తున్నా, వస్తావు కదా? సరే వస్తా. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడేంది? సారీ బంగారం, లేట్ అయిపోయింది. తొందరపడి పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసిన. సారీ. ఏంట్రా బాబు, నైట్ బాగా అయినట్టుంది, తల పట్టేసింది. లిల్లీ లిల్లీ లిల్లీ, నిన్నే కొంచెం నిమ్మరసందే కదా. ఏంటి పిలుసు తినిపిస్తలేదా నీకు? నిన్ను ఆగిపోయినవేంది, కొట్టు. బంగారం లాంటి నా జీవితాన్ని కాదనుకొని ఇతను వచ్చినా కదా, నాకు పడాల్సిందే. ఇప్పుడు ఏమైందని అంత రాదంతం చేస్తున్నావు నువ్వు? నేను కాదు రాదాంతం చేసేది, నువ్వు. బయటికి తీసుకెళ్తా అని చెప్పి తప్ప తాగి ఇంటికి రావడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఆ సిగ్గే ఉంటుంటే నిన్నెందుకు చేసుకుంటా? ఇవాళ మూడ్ ఏం బాగాలేదు. ఏమైందండి? ఏంటమ్మా 4 months నుండి రెంట్ కట్టట్లేదు? నెక్స్ట్ మంత్ మొత్తం కట్టేస్తాం అంకుల్. ఇదే మాట 2 నెలల నుండి చెప్తున్నారు. ఇంటి ముందు గొడవ చేయకండి అంకుల్, నెక్స్ట్ మంత్ మొత్తం కట్టేస్తాం, నేను మాటిస్తున్నా. 2 వారాలు టైం ఇస్తున్నా, కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయాలి చెప్తున్నా. ఓకే అంకుల్. అయ్యో, ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వరుణ్ కాల్ చేసి చెప్తా. టైంకి వరుణ్ కూడా ఫోన్ ఎత్తడం లేదు. లిల్లీ డోర్ దియవే. లిల్లీ డోర్ ది. మళ్ళా వచ్చినావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నా జాబ్ పోయింది. ఏంది? జాబ్ పోయిందా? ఎట్లా? అది నీకు అనవసరం. అవసరం లేదంటే ఏంది? నాకే అవసరం కదా. ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అడుగుతుండు, ఇంట్లో సామాన్లు అయిపోయినాయి, ఇవన్నీ ఎట్లా ఇప్పుడు? నువ్వు మోసుకోవే, నిన్ను పిండి వేసుకొని నేను మోసపోయినా. నీ వల్ల నా ఉద్యోగం పోయింది కదనే ఆ రోజు. ఈరోజు అన్నా 2 మూరలు మల్లెపూలు ఇవ్వండి. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇది ఇట్లాంటిదని అనుకోలేదు అసలు. ఈరోజు నా బర్త్డే, చిన్న పార్టీ ఇస్తున్నా, వస్తావు కదా? సరే ఓకేరా. ఆ రోజు నువ్వు అలా బరి తెగించడం నా కళ్ళతో చూసానే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అంత ఘోరంగా అవమానిస్తావా? పెళ్లికి ముందు అందరు మంచిగానే ఉంటారు, తర్వాతనే నీలక్క మారుతారు. నాకు నీతో ఉందామంటేనే చిరాకు అనిపిస్తుంది. నాకు నువ్వు వద్దు, నాకు డైవర్స్ ఇచ్చాయి. ఇవన్నీ ఎదవ యాక్టింగ్లు, మన దగ్గర నడవ ఇవన్నీ.